పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు కూడా మనము ధ్యానము చేద్దాము. ఎందుకంటే 2 నుండి 6 వరకు అదొక దృశ్యము, అదొక సంఘటన. కాబట్టి మనము ధ్యానము చేద్దాము. 7వ వచనం నుండి వచ్చే వారాన్ని కూడా ధ్యానము చేద్దాము. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 2 నుండి చదువుతున్నాను. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంచుని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా విరళ్ళ నుండి జటమాంసి గడియల మీద స్రవించాను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోడనే నా ప్రాణము సొమ్మసిల్లేను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఈ శుక్రవార ఆరాధనలో తండ్రి, మేము ఇంతవరకు నీ నామాన్ని స్మరించాము. దేవా, ఇప్పుడైతే నీ వాక్కును కూడా చదివి నీ సన్నిధానంలో ఎత్తి పట్టుకుంటున్నాము. మా కన్న తండ్రి, అది మాకు అర్థం అవ్వాలి అంటే నీ ప్రత్యక్షత మాకు అవసరము. నీ దయతో, నీ కృపతో ప్రత్యక్షత గల మనస్సు నాకును ఈని పరిశుద్ధ బిడ్డలందరికీ మీరు దయచేయండి. మాతోనూ నాతో మాట్లాడి ఆత్మీయతలో ఒక మెట్టు ఎక్కడానికి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని మహిమంతా నీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ 2వ వచనంలో, అంటే పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది అని ఎవరంటున్నారు ఈ మాట? సూలమితి కన్యక, సంఘ కన్యక, విశ్వాసి లేదా భక్తురాలు అంటుంది. భక్తుడు అంటున్నాడు, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. అలా ఉంటున్నప్పుడు ఆమెకు ఒక స్వరం వినిపించింది. అర్థమైందండి? ఒక్కోసారి మంచం మీద కునుకు పడుతున్నప్పుడు, ఆవులింతలు వస్తున్నప్పుడు చిన్న చిన్న కలలు వచ్చినట్టుగా అనిపిస్తాయి. ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈమె కూడా హాయిగా మంచం మీద పడుకుంది, తల వాల్చింది, నిద్రించింది. మనసు మాత్రము మేల్కొనే ఉందట. అప్పుడేమో ఓ స్వరం వినిపిస్తుంది. ఎవరి స్వరం అది? ప్రియుని స్వరము. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఈ 2 నుంచి 6 వచనాలు ధ్యానములోకి వెళదాం. ఇక్కడ ఆమె నిద్రించింది, కానీ మనసు మాత్రము మేల్కొనే ఉంది. ఈ రోజున చాలామంది విశ్వాసులు ఈ విధంగానే ఉన్నారు. ఎలా అనుకుంటే, దేవుడు సంఘాన్ని, విశ్వాసులను దీవించిన తర్వాత వారిలో ఒక రకమైన చిన్న నిర్లక్ష్యత లేదా మందబుద్ధి లేదా మదించుట అని అంటారు చూసారా, ఇది ఏర్పడుతుంది. అర్థమైందా? ఆకలి దప్పిక ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, కడుపు నిండిన తర్వాత లేఖనం సెలవిస్తుంది, తేనె పట్టునైనా త్రొక్కేస్తాడట. అవునా? ఇక్కడ నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది అంటే ఆమె ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. ఎందుకు? శరీరానికి సంబంధించిన ప్రతి సుఖము ఆమె దేవుని యొద్ద నుంచే సంపాదించేసుకుంది. మంచి ఇల్లు,
మంచి వాకిలి, మంచి బట్టలు, ఇంటి వస్తువులు, కావలసిన ఇల్లు, వాకిలి, హారాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, మెయింటెనెన్స్, దేవుని ఆత్మాభిషేకం, దేవుడిచ్చిన వరాలు మొత్తం పొందుకున్న తర్వాత విశ్వాసి కాస్త ఏమవుతాడండి? మదించి కాస్త బద్దకించేస్తాడు. అదే స్థితిలో ఆమె ఇక్కడ ఉంది. నేను నిద్రించి తిని కానీ నా మనసు మేలుకొని ఉన్నది. మత్తయి సువార్త 26:41 పేతురుతో వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 26:41. ఆత్మసిద్ధమే కానీ అదండి, మనసు మేలుకొనే ఉంది, సిద్ధంగానే ఉంది. శరీరం అయితే కాస్త జోగుతుంది, నిద్రపోతుంది. అది ఒక రకమైన బలహీనత. ఆధ్యాత్మిక జీవితంలో అదొక సోమరితనం. అర్థమవుతుందండి? అదే విషయాన్ని మార్కు సువార్త 14:38 కూడా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. మార్కు సువార్త 14:38. ఆత్మసిద్ధమే కానీ, చూసారా, మహా అపోస్తులు లాంటి వారికే ఒక్కోసారి ఆ బలహీనత ఎదురవుతుంది. కానీ అలా బలహీనతలో ఉండిపోకూడదు. ఎందుకు అంటే చూడండి, అక్కడ పిల్లరా, ఎప్పుడైనా సరే దేవుడు అన్నీ దీవించిన తర్వాత చాలామంది విశ్వాసులు దేవుని సహవాసాన్ని, దేవుని కార్యాలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వరు, ఇంపార్టెంట్ ఇవ్వరు, ఆసక్తి ఉండదు, తొందరగా మర్చిపోతారు, ఆదమర్చిపోతారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ సూలమ్మితి సంఘ కన్యకు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో ఇజ్రాయేలు ప్రజలకు హెచ్చరించాడు. మీరు ఇప్పుడు బానిసలు, వెట్టి చాకిరి పని చేశారు, వారిచ్చిన కూడేదో తిన్నారు, కానీ నేను మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించి అబ్రహాముకు చేసిన వాగ్దాన భూమిలో మిమ్మల్ని చేర్చి, మీరు కట్టని ఇండ్లలో, మీరు నాటని తోటలు, మీరు తవ్వని బావిలో నీళ్లు, ఇవన్నీ నేను మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు మరొక రకంగా ప్రవర్తించకండి, జాగ్రత్త సుమ అంటున్నాడు ఆయన. చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని నీ మనస్సు మదించి మరచెదవేమో, చాలు 14 వరకు చదివేశారు కదా. కాబట్టి నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవానే నీవు మరచెదవేమో. ఆదమరిచి నిద్రపోయింది ఈమె. ఎక్కడ అర్థమవుతుందండి? మీకు కనిపిస్తుందా ఈమె పరిస్థితి? అయ్యో, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొనే ఉన్నది అంటుంది. గమనించండి, ఆమె ఏ స్థితిలో ఉందో ఇంకా ముందుకెళ్ళి మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ఒక స్వరం వినిపించింది. ఓ నా సహోదరి, ఓ నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకించు. ఆలకించు అంటే ఎక్కడ ఆలకిస్తుందండి? ఆదమరిచిపోతే, నిద్రపోతుంటే. మళ్ళీ అంటుంది ఆ యొక్క తన బలహీనతను కప్పిపుచ్చుకోవడాకే, ఏం పర్లేదు, నేను నిద్రిస్తున్నాను కానీ నా మనసు మాత్రం నీ మాటల వైపే ఉన్నది అంటారు కదా మనోళ్ళు కూడా. ఏమన్నా నిద్రపోతున్నవాడే, నిద్రపోవడం ఏంటండి, ధ్యానిస్తున్నాను, నా మనసు అంతా వాక్యం వైపే ఉందంటారు. అనరా? ఈమెలాగే అంటారు చాలామంది. దబాయిస్తారు కూడా. గట్టిగా అడిగితే మళ్ళీ వచ్చే ఆదివారం వాళ్ళు రారు. అర్థమవుతుందండి? కాబట్టి ఓ స్వరం వినిపించిందట. నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నా తల మంచుకు తడిసినది,
నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. గమనించండి, ఈయన చాలా దూరం నుండి వచ్చాడు. ఆయన ప్రయాణం చేస్తూ నడుస్తూ అలసిపోతూ వచ్చి తన ప్రియురాలి దగ్గరకు వస్తే, ప్రియురాలికేమో అంతా కూడా అడిగిందల్లా ఇచ్చాడు కదా ఆయన. ఇచ్చిన తర్వాత కాస్త ఆదమరిచిపోయి అతన్ని సరిగా పట్టించుకోవట్లేదు. ఆయనట చాలా దూరం నుండి వచ్చాడు, వెయిట్ చేశాడు. ఈలోగా మంచుకు తల తడిసిపోయింది. మంచే కాకుండా చినుకులు కూడా పడ్డాయి, దానికి కూడా తడిసిపోయింది. కానీ లోపల వెళ్ళే ఛాన్స్ అయితే ఆమె ఇవ్వలేదు. ఎందుకు? ఆమెకు కలిగినటువంటి సమృద్ధి, ఆహారము, వస్త్రము, డబ్బు, ఇల్లు, వాకలి, పదవి, హోదా, ఆత్మ సంబంధమైన వరాలు, ఇవి కూడా గర్వమే. వచ్చారులే, పర్లేదు, చూద్దాంలే, బయట కదా ఉన్నారు ఆయన, రాని దానికేమో చూద్దాంలే. అర్థమైందండి? చాలా హృదయ గర్వముతో కొందరు మాట్లాడతారు. పిల్లారా, ఆయన వచ్చి చాలా దూరం నుంచి వచ్చారు. రావడమే కాకుండా మంచులో నిలబడితే తడిసిపోయాడు, చినుకులు పడ్డాయి. అంటే చాలా దూరం నుంచి వచ్చి తడిసిపోతే మళ్ళీ వెయిట్ చేశాడు, వెయిట్ చేశాడు, పిలిచాడు. ఆయన ఎంత చక్కగా పిలిచాడు. నిష్కలంకురాలా, పావురమా, సహోదరి, ప్రియురాలా అని ఎంత పిలిచాడు. అంటే ఎంత వెయిట్ చేశాడంటే ఆయన నిజంగా ఎంత ప్రేమించాడండి. హల్లెలూయా! అర్థమవుతుందా? అన్ని గంటలు ఆ రాత్రిలో ఆ వర్షంలో ఉండడం అంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు కాదా? మరి ఎంత దూరం నుంచి వచ్చాడు ఆయన? తడిసిపోవడం ఏంటి? వెయిట్ చేయడం ఏంటి? ఎందుకు అలా చేశాడు? ప్రేమ. అంత ప్రేమిస్తే ఈవిడ కాస్త తన అందాన్ని చూసి మురిసిపోయింది. తన అందాన్ని, తన సౌందర్యాన్ని, తన గొప్పతనాన్ని, తన పరిశుద్ధతను, తానేదో గొప్పదానేనని, నేను బాగా వాడబడుతున్నాను, బోల్డ్ వరాలు ఉన్నాయి నాకు, ఇంకా ఏం పర్వాలేదు, ఇక నేనే ఒక్కోసారి దేవుణ్ణి అనే ఫీలింగ్లు కూడా చాలామంది పాస్టర్ గారికి వస్తాయి. అర్థమవుతుందండి? తన అందాన్ని చూసి మురిచిపోవటంటే తన గొప్పతనం, తన పరిశుద్ధత, తన నీతి, తన చర్చి, తన సంఘము, తన హోదా, తన పదవి. అర్థమవుతుందండి? 10 మంది దండాలయ్యా అంటున్నారు, ప్రేజలారా అంటున్నారు, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడో చూసుకో. తనను తాను చూసి మురిసిపోతుంది, ఆదమరిచిపోతుంది. పిల్లరా, దేవుడు ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి కూడా తానిచ్చినటువంటి ఐశ్వర్యమైన, ఆత్మీయ సౌందర్యమైన, ఆత్మీయ వరాలైన, ఇహపరముల ఆస్తులైనా, పరలోక సంబంధమైన ప్రతి ఈవి అయినా దేని కొరకో తెలుసా? దేని కొరకంటే ఆయనతో మన సహవాసము, యేసయ్యతో మన ప్రేమ దృఢంగా ఉండుట కొరకే. అర్థమైందండి? నాకు బోల్డ్ వరాలు ఇచ్చాడు, గొప్ప జ్ఞానం ఇచ్చాడు, గొప్ప సేవ చేస్తున్నాను, 10 మంది నాకు ప్రైజులను, గొప్ప గౌరవాలు ఇచ్చి బిరుదుల మీద బిరుదులు ఇచ్చేస్తున్నారు అనుకుని చంకలు గుద్దుకోవడం కాదు. దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క వరము, ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఈవి ఆయనతో సహవాసము ఉండడానికి, ఆయనను సంతోషపెట్టడానికి. అన్నీ కలిగిన తర్వాత అన్నీ ఇచ్చిన అతన్ని ఈమె మరిచిపోయింది, మురిసిపోతుంది. ఆయనను మరిచిపోయి ఈమె అందాన్ని చూసి, ఈమె స్టేటస్ని చూసి, ఈమె గొప్పతనాన్ని చూసి, ఈమెలో పెద్దగా చాలామంది అండి, పెద్ద పెద్ద పాస్టర్ గారు లేటి, క్రైస్తవులు లేటి, ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు గట్రా, బంగారం కొన్న తర్వాత ఆ మాటలు వేరు, మెడచాచి మాట్లాడతారు, గర్వపు మాటలు. అర్థమవుతుందండి? ఆయనేమో వస్తాడు చాలా దూరం నుంచి, పిలిచారుగా సంఘంలో, వస్తున్నా బిడ్డ తెల్లవారు నీతో సహవాసం చేయడానికి, నీ ప్రేమను పొందుకోవడానికి. నువ్వు నన్ను బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, నేను నీకు ఎలా ప్రేమించానో రుజువు అవుతుంది. అంత దూరం నుంచి వచ్చాను, తల తడిసిపోయింది. అర్థమైందండి? వెయిట్ చేశాను, పిలిచాను, అయినా సరే మంచం మీద మన్ను తిన్న పాముల ఇటు అటు అటు ఇటు కదులుతున్నావు, కానీ నా ప్రేమను పొందుకోవడానికి, నా స్నేహాన్ని కోరడానికి లేచి నీవు రాలేదు. అయినా వస్తారేమో అనుకుని వెయిట్ చేస్తున్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. మంచే కాదు, ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. ప్రియురాలా, నా నిష్కలంకురాలా, పౌరమా,
చాలా దూరం నుంచి వచ్చాను, తడిసిపోతున్నాను. ఇయ్యవా, ఉండండి, నాకు టైం లేదండి, బిజీ అండి. ఓ అమ్మ, అయ్యగారు ప్రార్థన చేయండి, ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉంది. అలాగా, మరి తెచ్చిన జీతం కూడా చాలట్లేదు. అలాగా, మంచి వడ్డీ పెడతాను, దేవుడు లాభాలు ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి. నిజమే కాబోలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రార్థన చేశాం. మంచి వడ్డీ ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. తర్వాత ప్రతి ఆదివారం ఎదురు చూస్తున్నాడు పాస్టర్ గారు, రావట్లే. రావట్లే అయ్యా, బిజీ అయిపోయింది అయ్యగారు, అంత వ్యాపారం కాదు, యేసు సన్నిధికి కూడా రావడానికి నాకు టైమో దొరకట్లేదు. ఇక్కడేమో యేసయ్య వెయిటింగు, అక్కడేమో ఆవిడ యేసుని మరిచిపోయి ఆమె వ్యాపారమును చూసి మురిసిపోతుంది, ఆమె సౌందర్యాన్ని చూసి మురిసిపోతుంది, ఆమె ఆస్తిని చూసి మురిసిపోతుంది. అర్థమవుతుందండి? అర్థం కాలేదు, అది పరిస్థితి. అర్థమైందండి? పిల్లారా, గమనించండి, ఇక్కడ దేవుడు ఎంత బాధపడుతున్నాడండి, ఎంత బాధపడుతున్నాడు. నిజంగా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతవరకు వెయిట్ చేయడం ఏంటైనా మన కోసం. పిల్లారా, మనం ఆయన స్నేహాన్ని కోరితే, ఆయన సహవాసాన్ని కోరితే, ఆయన ఎంత దూరంలో నుండి అయినా మన దగ్గరకు వచ్చేస్తాడు. కానీ మనం ఆయన సహవాసాన్ని కోరడానికి కనీసం ప్రార్థనా గదికి వెళ్ళాం, చర్చికి రాము, బోల్డ్ సాకులు చెప్తాం. ప్రజల బిడ్డలారా, గమనించండి, ఒకప్పుడేమో నిష్కలంకురాలు, సహోదరి, ప్రియురాలు, పావురము, ఆమె ఇప్పుడు ఎలా అయిపోయింది అనుకుంటే, ముందున్న ప్రేమ నా మీద లేదు. చాలామంది అడుగుతుంటారు, మనం ఎంత ప్రేమించినా అవతలలో ఎందుకంటే మనల్ని సరిగా అర్థం చేసుకోరు, సరిగా ప్రేమించరు. ఎందుకంటే ఆ బాధ యేసయ్య కూడా కలిగింది. యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడు సంఘానికంటే, నన్ను, నిన్ను, ఆమెను, అతన్ని, ఇతన్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంత ప్రేమించినా సరే అతనికి అపార్థం చేసుకుంటాం, సరిగా ప్రేమించాం, ఆయన మాట వినం, అతని కోసం వెయిట్ కూడా చేయము, ఆయన సహవాసాన్ని కోరి పరిగెత్తి రాము. యేసయ్యకే కలుగుతుంది ఈ గాయాలు, నీకు నాకు కలగదా? చెప్పండి అమ్మా. యేసయ్య కంటే బాగా ప్రేమించేస్తామా మనం? మచ్చలేని ప్రేమ, కలంకము లేని ప్రేమ యేసయ్యది. అంత ప్రేమ గల దేవునికే ఎదురు దెబ్బలు ఎప్పుడు కొడతాం మనం ప్రేమించే వ్యక్తులు కూడా ఒక్కోసారి మనల్ని అర్థము చేసుకోలేదు. ఆ ప్రేమలు ఉంచండి. ఇప్పుడు యేసయ్య ప్రేమ కోసం ఆలోచిద్దాం. నీతో నాకు సహవాసం కావాలంటే ఎంత దూరం ఉన్నా ఆయన వచ్చేస్తాడు, వెయిట్ చేస్తాడు, అడుగుతుంటాడు. మనమేంటో బిజీ అయిపోయి ఆయనతో ముందున్న ప్రేమ బాగా కలిగిన తర్వాత, బాగా ముదిరిపోయిన క్రైస్తవులు అయిన తర్వాత ఉండదు. ప్రార్థన వెళ్దాంలేండి, సువార్త వెళ్దాంలేండి, దానికే ఉందండి, చర్చికి వెళ్దాం, ఏముంది పెద్ద, ఏముందండి, చర్చికి వెళ్తే ఏసీ ఉందా, చర్చికి వెళ్తే భోజనాలు ఉంటాయా చెప్పు, చర్చికి వెళ్తే లాభాలు వచ్చేస్తాయా, వెళ్దాం ప్రార్థన చేద్దాం మాకు తెలుసులే అని ధీమా చాలామంది. అర్థమవుతుందండి? అందుకే అదిగో అక్కడ రాజకీయ నాయకులు 300 రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారట. ఖచ్చితంగా మీరు 10 గంటలకు అక్కడ ఉండాలంటే వీళ్ళు ఎన్ని గంటలకు ఉంటారు చెప్పండి? 9కి 8:30కి ఉంటారు. మరి ఇక్కడ ఈ పొట్లాలు లేవు, డబ్బులు ఇవ్వరు కదా. పిల్లరా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము పిల్లరా. అందుకే ఆయన అన్నాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎన్నో విషయాలు దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు విషయంలో. నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో చాలు. మొదట నీకుండినటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని, నీ ఆస్తిని, నీ గొప్పతనాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నా. ఇంత కష్టపడి దూరం నుంచి వచ్చా, తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చా, నిన్ను ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టా, చాలా దూరం నడిచొచ్చి నీ వాకిలి ముందు నేను వచ్చి పిలుస్తున్నా. ఈలోకి వచ్చేసరికి మాత్రం గుర్రు పెట్టి యోనాలా పడుకున్నావు, తలుపు కొట్టి తడుతున్నాను, అయినా నీవు తలుపు తెరవలేదు. చాలాసేపు వెయిట్ చేశాను. ఓహో,
ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడైతే నీకు లేదు. ఒకప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి తీర్మానం, ఒకప్పుడు ఉన్నటువంటి సమర్పణ ఇప్పుడు లేదు, నీకు లేదు. సరేలేదు అని ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. చూసారంటే తలుపు తీయడానికట నేను వస్త్రం తీసేసాను, మళ్ళీ ధరించాలా? ఎందుకు ధరించాలమ్మా అంటే బట్టలు వేసుకొని ప్రభు కొరకు సిద్ధపాటు ఉండడానికి కూడా ఒళ్ళు బద్ధకం అయిపోయింది. ఒకప్పుడు ఆ ఒంటి మీద నీకు గుడ్డలేదు తెలుసా, పారేశారు నీకు ఎవరో కనీసి పెంట మీద. అటువంటి నీ మీద జాలిపడి నా దానిగా చేసుకోవడానికి నిన్ను అన్ని విధాలుగా సంరక్షించి పెద్దదానిగా చేశానే అని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు. 16వ అధ్యాయములో ఎన్నో వచనం? 4 నుంచి కరెక్ట్. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. చాలు, మన స్థితి ఇది. అర్థమైందా? బట్ట కూడా లేదు. ఎక్కడ పడేశారట మనల్ని? నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ్డానికి అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకువని నీతో చెప్పి తిని. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడేమో ఈమె ఏం చేస్తుందండి? వస్త్రము తీసేసాను, మళ్ళీ ఎలా వేసుకుంటాను? ఒకప్పుడు లేనప్పుడు నేను ధరించలేదా నీకు? ఇప్పుడు బట్టలు ఇచ్చి నా కొరకు సిద్ధపడమంటే సిద్ధపడవా? అలా ఉంటుంది మదించి. చాలామంది ఆత్మీయ బ్రతుకులు ఇలాగనే ఏడుస్తున్నాయి. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. ఎలా అవుతాడు తెలుసా? ఊరంతా తిరిగినప్పుడు మురికి అనిపించదు చాలాసార్లు. దేవుడి పనికి వెళ్ళినప్పుడు మాత్రం మురికి అయిపోద్ది. పెళ్ళిళ్ళు, పేరంటాలకి, పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎండలు కనబడవు. చర్చికి వచ్చేప్పుడు ఎండ. అర్థమైందా? ఊర్లు తిరగడానికి వర్షం, వాన, చలి ఏముండదు. చర్చి దగ్గరకు వచ్చేప్పుడు అమ్మో చలి, చినుకులు, వర్షం, బురద, ఒక్క. అర్థమైందండి? అంటే సాకులు అన్నమాట. సాకులు చెప్పడం. ప్రదేను బిడ్డలారా, ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత దుస్థితి అండి ఇది విశ్వాసుల జీవితాల్లో పిల్లారా. కాబట్టి నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నేను మరలా వాటిని మురికి చేయనేలా. లోకమంతా తిరిగిన మురికి లేదు. ఏసై దగ్గరకు వచ్చి మాత్రం మురికి వస్తుంది. అరే మురికేట్రా, ఉన్న మురికి పోదు, ఏసై దగ్గరకు వస్తాయి. హల్లెలూయా! తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి యొంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. అబ్బా ఎంత కనికరమో! మార్కు ఎంత జాలిగా ఉన్నదండి. అయ్యో పాపం యేసయ్య నా చుట్టూ తిరిగాడు కదా, వేసేద్దాం ముష్టి కానుక. అర్థమైందమ్మా? చాలామంది ఏం చేస్తారు తెలుసా? అయ్యో ప్రభా నీకు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు నాయన? అర్థమైందా? మీరు కనికరించిస్తారు యేసయ్యకు చాలామంది. అంటే వీళ్ళేమో జమీందారులు, యేసయ్య ఏమో ముష్టోడు. చూసారండి? జాలి కొన్నదట ఈవిడ, పనికిమాలిన జాలి. దేవుని బిడ్డలారా, యేసయ్య మీద జాలి ఏట్రా నాయన నీకు? ఆయన నీ మీద జాలి పడ్డాడు. ఇప్పుడు నువ్వు నీ కళ్ళు నెత్తికెక్కిపోయి నీ సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ, ఆస్తిని చూసి మదించి, మనం దేవుడికి ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పు? పాపం దేవుడికి ఇవ్వాలి. ఈడ పెద్ద ఫోజు కొడతాడు. ఇడిచిన ముష్టితో దేవుడు బ్రతుకుతున్నాడు, ఇడిచిన ముష్టితో దేవుని కార్యాలు జరుగుతున్నాయేమో. అలా ఇవ్వకండి, జాలిపడి ఇవ్వకండి. దేవా నేను నీకు ఇచ్చుటకు అర్హుడనా తండ్రి, నేను నీ పని చేయుటకు అర్హుడనా తండ్రి. నువ్వు సమస్తాన్ని నా కొరకు ఇచ్చాక నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? ఒకవేళ నా దగ్గర ఏదైనా ఉన్నాయంటే అది నువ్వు ఇచ్చిందేగా.
కాబట్టి ప్రభా, నీ దాసుని కానుకను స్వీకరించు తండ్రి, త్రోసివేయొద్దు నాయన అని బ్రతిమాలి కానుకేయాలి. ఏదైనా సమర్పణైనా, స్వార్థ చేసినా, వాక్యం చెప్పినా, బైబిల్ చదివినా, పరిశుద్ధంగా ఉన్నా, నీతిగా జీవించినా సరే అన్నీ ఆయన మనకిచ్చిందే తప్ప మనం ఆయన మీద జాలిపడిచ్చేది సైడ్ ట్రాక్ తప్పిపోతున్నాం. గర్వహృదయులు అలాగా బాగా తిని 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 బలిసిపోయి ఏదో జాలి తప్పదు, మరి మనం ఇవ్వకపోతే ఎలాగ దేవుడి కార్యాలు అని అనకండి. నువ్వు ఇవ్వకపోయినా దేవుడు తన కార్యం చేసుకోగలడు. నువ్వెంత, నేనెంత, ఆఫ్టర్ ఆల్. అర్థమైందా? గర్వించొద్దు. పాపం వచ్చాడు కదా, వర్షంలో తడిసిపోయి, మంచులో తడిసిపోయి వచ్చాడు, చాలా దూరం నుంచి వచ్చాడు కదా, జాలి అనిపిస్తుంది. యేసయ్య వస్తానులే, ప్రార్థనకి పెడతానులే, కూటము ఇస్తానులే, క్రిస్మస్ కానుక ఇస్తానులే, ఏడవద్దు. ఎలాగని చూసారా? విశ్వాసులు బాగా కలిగితే అలా ఉంటారు. బాగా బలిసిపోయారు అనుకో, ఆస్తులు ఎన్నిట్లో, గర్వంలో. అలాగా ఈమె తన సౌందర్యాన్ని చూసి, అరే ఆమెకు సౌందర్యం ఇచ్చింది ఎవరో చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పారండి? 16వ అధ్యాయం 4 నుంచి చదివాం కదా హెజ్కేల్లో. ఆ సౌందర్యం ఎవరు ఇచ్చాడండి? యేసయ్య ఇచ్చాడండి మనకు. చూసారా? 7వ వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. హెజ్కేలు 16:7. వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థానములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనక. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. అర్థమైందండి? ఇన్ని చేసి పెడితే జాలట, జాలి, నీ మొహం జాలి. పాస్టర్ యేసుదాస్ గారి ఇక్కడ సేవ చేయడానికి ఉన్నారని ఫోజులు కొట్టకూడదు. రే యేసుదాసు, నువ్వు ఇక్కడ నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు ఫోజు కొడితే నిన్ను పక్కకు దూసేసి మరొక అజ్ఞాని చేత నా యొక్క మందిరాన్ని నేను నడిపించగలను. ఏదో నీ బట్టి మొత్తం బ్రతికిట్లేదు. ప్రభా నేను లేకపోతే మరలా నీ సేవలా జరుగుతుంది ప్రభా, ఓన్లే చేస్తాను అని అనక, ఆయన జాలితో దయతో మనకు అప్పగించాడు, నాకు అప్పగించాడు. అర్థమైందా? నువ్వు ఇవ్వకపోతే వేరే ద్వారా దేవుడు చేస్తాడు. ఇవ్వనందుకు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అర్థమైందా? జోక్ కాదు, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మరి ఇంకా టైం ఏమి లేదు. ఓఫీరయ్య గారు చెప్పారు, మరో 10-15 సంవత్సరాలేనండి అని మళ్ళీ చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో, న్యూస్లో, అన్యజనాంగానికి కూడా. అర్థమవుతుందా? ఇజ్రాయేలు అమెరికా కలిపి ఇరాన్ మీదకి వచ్చింది కదా. ఇరాన్ అధినేత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయారు. యుద్ధం ఆగుద్ది కాస్త. ఆగిన తర్వాత యాక్చువల్గా ఇరాన్కి మద్దతు ఇచ్చేవి కనిపించకుండా ఒక 2-3 దేశాలు ఉన్నాయి. అది ఉత్తర కొరియా, రష్యా, చైనా. అర్థమవుతుందండి? ఏదో ఒక రోజున రంగంలో దిగుతుంది ఇజ్రాయిల్తోనూ అమెరికాతోనూ యుద్ధాలు ఆడడానికి. అయితే ముఖ్యంగా ఇజ్రాయిల్తో మాత్రం గ్యారంటీగా యుద్ధానికి దిగుతారు, డైరెక్ట్గా వస్తారు. అందుకే గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మనం ఎంత చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత ప్రకటించినా ఈ కొద్ది టైమే. మనం ఏదో దాచేసాం, గడించేసాం, గొప్ప తెలివైన వాళ్ళం అనుకోకండి. ఉన్నన్నాళ్ళు ప్రభు కొరకు ఖర్చు అయిపోతాం. టైం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి, ఖర్చు అయిపోవాలి మనం. చూడండి, ఆయన మన ఇంటికి వస్తే, మనల్ని ప్రేమించి వస్తే, మనము కూడా ఆయన్ని ప్రేమిస్తానికి ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన పని చేయనివ్వక. చూడండి, జకర్యా గ్రంథములో 13:6 ఆయన గాయాలు కలిగిందట. జకర్యా గ్రంథము 13:6 పాపం ఆయన గాయాలు ఎవరు చేశారట? శత్రువులు కాదట. ఆయన ప్రేమించే వారి ఇంటికి వచ్చారు. నేను ఆయన్ని ప్రేమించాను. యేసుని ప్రేమించే వారి ఇంటికి ఆయన వచ్చినప్పుడే ఏమైందటి? తల రాత్రి కురియు మంచుకి తడిసింది, చినుకులకు తడిసింది, గాయమైంది తనకి. అర్థమైందండి? చదవండి. నీ చేతులకు గాయములేమని వారడుగగా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటికి వెళ్ళి ఉండగా నాకు కలిగిన గాయములు. చూసారా? నన్ను ప్రేమించిన వారింటికే నేను వెళ్ళాను, వారే నన్ను గాయం చేశారు. ఇది పరిస్థితి. సులమితి ప్రేమించింది, యేసయ్య ఇంకా అపారంగా ప్రేమించేశాడు. వెళ్తే ఇక్కడ ఏమైందండి? అవమానం కలిగింది, గాయం కలిగింది.
ఇక ఆ హృదయ గాయంతో ఆయన అక్కడ ఉండక ఏమయ్యారండి, వెళ్ళిపోయాడట. అర్థమవుతుందా బైబిల్లో ఆత్మీయ పరిభాష? కాబట్టి దేవుడు అంటాడు, నేను తెల్లవారి వచ్చినా సరే మిమ్మల్ని మాట్లాడి మీతో వచ్చి మీతో సహవాసం చేద్దామని చాలా దూరం నుంచి వస్తే మాట్లాడినా మీరు వినరా? సరేలే, మీరు ప్రార్థన చేసి నేను విన్న అంటాడు ఆయన. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఇర్మియా 7, నేను నీతో మాట్లాడినను, తెల్లవారు లేచి నీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను, మీరు ఉత్తరం ఇయ్యక వండిన వారై, చేస్తాను, గలా వెళ్తే మీ ప్రార్థన నేను వినను. వీళ్ళ కోసం చేయకు, చెయ్యకము, నేను నీ మాట వినను. చూసారా, అర్థమైందా? వచ్చినప్పుడు కాతర చేయకపోతే ఆయన కూడా మన మాట వినడు, వెళ్ళిపోతాడు. హృదయాన్ని బిడ్డలారా, చూసారా ఇక్కడ తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలి కొనినట. ఈమె జాలి ఎవరికి కావాలి బాబు? యేసయ్యకు నీ జాలి కావాలా? ఆయన జాలి మనకు కావాలి తప్ప మన బట్టి ఆయన బ్రతుకుతున్నాడా? చెప్పండి. అది మన మీద జాలి పడ్డాడు ఆయన. ఇప్పుడేమో రివర్స్ అవుతుంది అంతా కలిగిన తర్వాత. అర్థమైందా? చాలామంది చర్చిలో కూడా అలాగనే దేవుని కొరికే కార్యం చేద్దాం అనుకున్నా, పనులు ఇద్దాం, ఏసైకి ఇవ్వకపోతే అలాగా బాధపడతా అన్నట్టుగానే ఇస్తుంటారు. అయ్యా, నేను నీకు ఇచ్చుటకు, నీ మందిరం కట్టుటకు నేను అర్హుడా నా తండ్రి అన్నాడు దావీదు. అవునా? కట్టాలనుకున్నాడు, ఆశపడ్డాడు. అదో నువ్వు కట్టడానికి అర్హుడు కావు. అప్పుడు అనుకున్నాడు, అరే నేను ఎంత సంపాదించినా దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి, ఆయన తీసుకోవడానికి నా దగ్గర కానుక. అయ్యో అని బాధపడ్డాడు. దేవునికి మనం ఇచ్చుట అనేది దేవుడు మనకిస్తున్న భాగ్యం అన్నమాట. అంతే తప్ప ఆయన మీద జాలితో ఏదైనా కార్యాలు చేయడం అయితే కాదు. ఆయన మీద ప్రేమతో, భయముతో, భక్తితో ప్రకటించడానికి, గణపరచడానికి మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించాను. చూసారా ఆమె ఎంత సుఖమారి అయిపోయిందో? అర్థమవుతుంది మీకు? ఆమె చేతుల నుండి జటమాంసి ఏమైందట? గడియల మీద స్రవించాను. అంటే ఎంత పెర్ఫ్యూమ్ తన చేతులకు ఆమె వాడిందో అంతగా దేవుడు దీవించాడు ఆమెను. అంత దీవిస్తే ఆమె ఏమైందండి? మదించిందన్నమాట. అర్థమైందండి? మదించింది. ఎందుకు? ఆ యొక్క చేతుల చూడండి, నా వ్రేళ్ల నుండి చేతుల నుండి అన్నారు కదా, జటమాంసి గడియల మీద స్రవించని. గడియలు అంటే ఇది తలుపు గడియలు. ఎందుకు? నేను రంగులు ఏవేవో పెట్టి, ఉంగరాలు ఇవి అవి పెట్టుకున్నాను, మళ్ళీ ఇది పాడైపోతుంది మళ్ళీ గడి తీసేసరికి. ఏంటి ఇప్పుడు వచ్చావు పని పాటలకు? తర్వాత రాచ్చు కదా. కొందరు దేవుడి కొరకు బ్రతకడానికి, మోకాలు వేయడానికి బట్టలు కూడా నలగనివ్వరు. అర్థమైందా? బట్టలు నలగనివ్వరు. కరపత్రాలు పంచమ్మ అంటే కరపత్రాలు పంచరు. అర్థమైంది? బైబిల్ పట్టుకోమంటే కొందరు బైబిల్ కూడా పట్టుకోరు, కానీ ఉంగరాలు మాత్రం పట్టుకుంటారు. ఉంగరాల కంటే, వజ్రాల కంటే విలువైన బైబిల్ మాత్రం చేతిలో పట్టుకోరు. చూశారండి? చూడండి ఒకసారి ఆమె ప్రవర్తన చూడండి. ఈనాడు భక్తుల ప్రవర్తన ఎలా ఉందో అర్థం పడుతుంది. అర్థమవుతుందండి? ఇంకా చూడండి, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటమాంసి గడియల మీద స్రవించాను. అంత ఎక్కువగా పూసుకుందనమాట ఆవిడ. మురిసిపోతుంది తన అందాన్ని చూసి, తన బంగ్లాను చూసి, తన ఆస్తిని చూసి, లోకంలో తనకున్న పేరుని చూసి మురిసిపోతుంది. ప్రేమించినటువంటి వ్యక్తి యేసయ్య వస్తే నిర్లక్ష్య పెట్టింది. ముందున్నటువంటి ప్రేమ లేదు. తిండి గింజలు లేవు, అప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేవు. అప్పుడు మాత్రం కన్నీరు కార్చి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడైతే కన్నీటి ప్రార్థన కాస్త ఏమైందండి? నిద్రిస్తూ మనసులో ధ్యానించుట. కొందరు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయించుకొని ఫోన్పే కానుకలు, డిజిటల్ ఆరాధనలు. అర్థమైందండి? హైదరాబాద్ నుంచి పెద్దయ్య గారు చెప్తుంటారు, చిన్నయ్య గారు చిన్నమ్మగారులు అందరూ ఆ టీవీలో చూసుకుని ఆమెనని ఫోన్పేలు చేసి వెళ్ళిపోతుంటారు. ఎంత సౌకర్యాన్ని తీసుకొచ్చాడండి సాతానుడు ఈ క్రైస్తవులకి. ఇదిగో ఇటువంటి వాళ్ళు అన్నమాట. ప్రియులారా, దేవుని మందిరమునకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం ఏమైంది? ఆయన మన కొరకు తన సర్వ దేహాన్ని నలుగొట్టుకున్నాడు. యేసయ్య మందిరంలో ఆయన్ని స్తుతించడానికి నీ ఇస్త్రీ బట్టలు కూడా నలగకుండా జాగ్రత్తగా కుర్చీ మీద కూర్చొని, షర్టు మీద ఏమాత్రం కూడా చిన్న డాగు పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసి, నేను అంత గొప్పవాడిని, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడని గర్వంతో వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన నీతో ఉంటాడా? నీతో వస్తాడా? రాడు. ఇవన్నీ ముందు తగ్గాలి. హృదయ గర్వం తగ్గాలి, ధన గర్వం తగ్గాలి, ఆత్మీయ గర్వం కూడా తగ్గాలి. ఎన్ని వరాలున్నా, ఎన్ని అభిషేకాలున్నా దేవుడిచ్చింది, అది దేవుడిచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. పైనున్న లక్షణాలు ఉంటే ఆయన వెళ్ళిపోతాడు తప్ప మనతో సహవాసం కోరడు, ఉండడు, వెళ్ళిపోతాడు. నిలవలేడు ఆయన. విలువలేని వ్యక్తుల దగ్గర ఆయన ఉండడు, విలువలేని మనుషుల దగ్గర ఆయన ఉండడు. వాక్యమైనా ఉండదు. ఆ వాక్యం ఏంటంటే వాక్యం ఎప్పుడు వాక్యం అంటే వాళ్ళతో దేవుడు ఉండడు. తెలుసా మీకు? వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టిన వానితో కూడా దేవుడు ఉండడు. దేవానికి వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు ప్రభా, మా మధ్య ఉన్నందుకు వందనాలు అంటారు. దేవుని వాక్యాన్ని చదువుదాం, ధ్యానిద్దాం, జాగ్రత్తగా లోతుగా వెళ్ళి ఆ చొప్పున నడుద్దామంటే ఏటండి వాక్యం సాగదీసి మీరు గంటన్నర చెప్తే ఎవరైనా ఉంటారు? అఫీషియల్గా ఒక అరగంట చెప్పరాదు, అలా సంఘాలకు వెళ్ళిపోతాం. చూసారా, యేసయ్య అంటారు కానీ హృదయంలో వాక్యాన్ని మాత్రం చోటు ఇవ్వరు, టైము ఇవ్వరు. అర్థమవుతుందండి? ఇటువంటి వాళ్ళతో దేవుడు ఉండడు. ఎవరుంటారు? దేవుని హృదయంలో వాక్యం లేకపోతే ఎవరుంటారు? ఎందుకంటే నీరు లేని చోట నీరు అనే వాక్యం నీ హృదయంలో నింపుకోకపోతే ఖాళీగా ఉంటుంది, ఆడొచ్చి కూర్చుంటాడు. కనుక నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఎప్పుడైనా దేవుని వాక్యమైన, దేవుని సహవాసమైన, యేసు ప్రభు వారి యొక్క రక్తమాంసములైనా సరే దొరికేటప్పుడే నువ్వు తీసుకోవాలి. ఒకరోజు దొరకని టైం వస్తుంది. ఒక్కోసారి నీ కాలు చేయలే పడిపోవచ్చు, నీ ప్రాణాపాయం రావచ్చు, అనారోగ్యం రావచ్చు. అప్పుడు నీ దగ్గర రారు. బలం ఉన్నప్పుడే దొరికేటప్పుడు. ఒక రోజున ఆరాధన చేసే టైం కూడా ఉండదు. సాతానుడు చేయనివ్వడు, వాక్యం కూడా దొరకదు, బైబిల్ చింపేస్తాడు, కాల్చేస్తాడు. ఉన్నప్పుడే, దగ్గరికి వచ్చినప్పుడే, మన సమీపానికి వచ్చినప్పుడు హత్తుకోవాలి. ఏం చెప్తుంది లేఖనం? యెషయా గ్రంథం 55:6 చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. హల్లెలూయా. దూరం అయిపోతే ఇక కష్టం అండి. ఆయన దూరం అయిపోతే కష్టం. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత పోగొట్టుకున్నా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏసావు తర్వాత కన్నీరు కార్చి అరిచి గీపెట్టి వెతికినా దొరకలేదట. అందుకే సమయాన్ని పోగొట్టుకోకూడదు. మనం బైబిల్ చదవాలి, ఆరాధనలో ఉండాలి, చర్చిలో ఉండాలి, మీ సంఘ కాపుని వెంబడించాలి, యేసయ్యతో సహవాసం చేయాలి, ఎప్పుడు టచ్లో ఉండాలి, అంటుకట్టబడి ఉండాలి. మనం ఫలిస్తాం అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ వరాలు కానీ, మనకిచ్చిన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కానీ, అది మన అందచందాలు చూసుకుంటూ మనం మురిసిపోవడానికి కాదు. దేవుని సన్నిధిని, దేవుణ్ణి ప్రేమించి యేసయ్యను సంతోషపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవరిని సంతోషపెట్టడానికి? యేసయ్యను సంతోషపెట్టడానికి ఇచ్చాడు ఇవన్నీ తండ్రి అయిన దేవుడు. అర్థమైందండి? ఎప్పుడు మనం సుఖం కోసం, మన కోసం, ఎప్పుడు మన కోసం ఆలోచిస్తాం, మన సుఖ సంతోషాల కోసం ఆలోచిస్తాం. ఆయన ప్రేమించేది కూడా మన సుఖ సంతోషాల కోసమే, మన ఆనందాల కోసమే. కానీ మనం ఆయనకి ఎందుకు ప్రేమించాలట? ఆయనకు సంతోష పెట్టడానికి ప్రేమించాలట. హల్లెలూయా. అర్థమైందండి?
చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం. 1 కొరింథీ 7:32. మొదటి కొరింథీ 7:32. అదే చదవండి, అదే వైడూరం చదివింది చదవమ్మ గట్టిగా. 7:32. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఎలా ఉండాలి మనము? దేవుణ్ణి ఎలా సంతోషపెడదాం, దేవుణ్ణి ఎలా సంతోషపెడదాం, దేవుణ్ణి ఎలా సంతోషపెడదాం అనే ఆలోచన ఉంటుంది. మధ్యలో పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు భార్యనైనా సంతోషపెడదాం, భార్యని ఎలా సంతోషపెడతాం, భార్య అనుకుంటుంది భర్తను ఎలా సంతోషపెడతాం. సరే మీ ఇష్టం. పెళ్లి కానికుండా ఉండిపోయిన వ్యక్తులు యేసుని ఎలా సంతోషపెట్టాలని ధ్యాస అంతా ఆయన మీద ఉంటుంది. ఆ కారణం చేత కొందరు పెళ్ళి చేసుకోరు. హల్లెలూయా. అయితే పెళ్ళి చేసుకొని కూడా దేవుని సంతోషపెట్టగలం. హల్లెలూయా. అలా కూడా చేయొచ్చు. అర్థమైందండి? అలాగా హానోకు దేవుని సంతోషపెట్టాడు, అబ్రహాము దేవుని సంతోషపెట్టాడు. ఇటు అటు ఏది నువ్వు పెళ్లి చేసుకున్నా, పిల్లల కన్నా పెళ్లి చేసుకోకుండా యేసయ్య కోసం ఉండిపోయినా, ఏ విధము చేతనైనను యేసయ్యకు మనము ప్రేమించాలి. ఎందుకంటే ఆయనకు సంతోషపెట్టడానికి. అందుకే అంత దూరం నుంచి వచ్చేసాడు ఆయన. వచ్చేసి తలుపు తడిసిపోతున్నాను అంటే బాగా కలిగింది. ఆత్మీయ గర్వం కూడా. వరాలు వచ్చేస్తే సంఘాలు ఒక 10,000 మంది 20,000 మంది వచ్చిందనుకో, వాళ్ళ పరిస్థితి కూడా ఒక్కోసారి అలాగనే ఉంటుంది. యేసయ్య ఉన్నారు అనుకుంటారు, వాళ్ళ భ్రమ. ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. వాక్యానికి చోటు లేని చోట. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఉన్నటువంటి తీర్మానం ఇప్పుడు లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 2 నుండి 6 వరకు అదొక విచారకరమైనటువంటి స్థితిలో ఉన్న సంఘాన్ని, దేవుని సహవాసాన్ని, దేవుడు ఎప్పుడు కూడా తన సహవాసాన్ని మన నుండి దూరం చేయడు. ఒకవేళ దూరం అయిందంటే దేవుని సహవాసాన్ని మనమే దూరం చేస్తున్నాం. ఆయన ఎంతో దూరం నుంచి వచ్చాడు, ఆయన రెడీ, కానీ మనమైతే రెడీ లేదు. దేవునితో ఉండే సహవాసము ఆయన పాడు చేయడు, మనంతట మనమే పాడు చేసుకుని దూరం చేసుకుంటాం.